అలభ్య అక్షయ భక్తి భావ సుగంధమే ఈ వరకాళి పద్యరత్నాకరం. వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు శ్రీ వరకాళి లీలా వైభవాన్ని మహత్తరంగా రచించగా శ్రీ వరకాళి పద్యరత్నాకరం గ్రంథంలోని 326 పద్యరత్నాలలోని వేజండ్ల శ్రీ వరకాళీమాత లీలా వైభవాన్ని తెలియజేస్తున్న 20వ భాగము 143 నుండి 150 పద్యరత్నాలను కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి, హైదరాబాద్. పాల పొంగలినిడి భక్తి యజ్ఞము సేయు అవని కోర్కెదీర్చు ఆదిశక్తి. పాల పొంగలినిడి భక్తి యజ్ఞము సేయ అవని కోర్కెదీర్చును ఆదిశక్తి. శాంతినిచ్చు నెలకు శక్తి యజ్ఞములు, శాంతినిచ్చు నెలకు శక్తి యజ్ఞములు కాళికాంబతనయ కనుము కృష్ణ. పాల పొంగలి నైవేద్యంతో యజ్ఞం చేస్తే ఆదిశక్తి అనుగ్రహించి కోరికల్ని తీరుస్తుంది. శక్తి యజ్ఞాలు విశ్వశాంతినిస్తాయి. అమ్మకు పాయసాన్నం అంటే ఎంతో ప్రీతి. లేకపోతే పాయసాన్న ప్రియాయే నమః అంటూ అమ్మవారిని అర్చించేటప్పుడు ఆ నామాన్ని మనం చెప్పుకుంటాం. ఎవరి దగ్గర నుంచైనా ఒక పని చేయించుకోవాలనిపిస్తే వారికి ఇష్టాలు ఏమిటో తెలుసుకొని దానికి అనుగుణ్యంగా ప్రవర్తిస్తాం. ఆ ఇష్టమైన వస్తువు ఇస్తాం. వారు సంతోషించి పని చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. అది ఆ సమయంలో వారి మనోప్రవృత్తిపై ఆధారపడి ఉంటుంది. లోకంలో ఎవరైనా ఇలాగే ప్రవర్తిస్తారు. ఇది లోకరీతి, మనుషుల రీతి. కానీ కాళీమాత పాలు బెల్లం కలిపి బియ్యంతో తయారు చేసే పాల పొంగలి అంటే ఎంతో ఇష్టపడుతుంది. ఆ తల్లి పాల పొంగళ్లతో భక్తియుతంగా యజ్ఞాలు చేసే వాళ్ళకి కోర్కెల్ని తప్పకుండా తీరుస్తుంది. వాతావరణంలో అకాల మార్పుల వల్ల ఒకప్పుడు వేజండ్ల గ్రామంలో కలరా వస్తే, మసూచి వస్తే, అటువంటి వ్యాధులతో ప్రజానీకం మొత్తం బాధపడుతూ మృత్యుముఖానికి సమీపంలో ఉన్నప్పుడు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు గ్రామ ప్రజలతో సామూహికంగా శ్రీ కాళీమాతకు పాల పొంగళ్ళు పెట్టించి భక్తితో యజ్ఞాలు చేయించటం వల్ల ఆ తల్లి ఆ గ్రామంలో తిరిగి శాంతి సౌభాగ్యాల్ని నెలకొల్పింది. శాంతినిచ్చు ఇలకు యజ్ఞములు అంటే ఇది కాక ఇంకా ఏమిటి? ఆ తల్లి ఇలకు శాంతిని చేకూర్చే విధానం ఇలాగే ఉంటుంది. ఆ తల్లి అభీష్టం మేరకు నడుచుకుంటే అమ్మ అనుగ్రహానికి దగ్గరైనట్లే అంటారు భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురువర్యులు పై పద్యంలో. కష్టజనులనెల్ల కరుణతో చూచుచూ కలియుగం ముగాచు కాళీమాత. కష్టజనులనెల్ల కరుణతో చూచుచూ కలియుగం ముగాచు కాళీమాత. ధరను సుజనులెల్ల దైవశక్తిని నమ్మా. ధరను సుజనులెల్ల దైవశక్తిని నమ్మ కలియుగం మునుగాచు కాళీమాత.
కాళికాంబతనయ కనుము కృష్ణ, కాళికాంబతనయ కనుము కృష్ణ. శ్రీ కాళీమాత కలియుగంలో కష్టాల్లో ఉన్నవారిని కరుణతో కాపాడుతుంది. అయితే అందరూ సుజనులై సజ్జనులై దైవ శక్తిని నమ్మాలి. దైవం నిర్దేశించిన మార్గంలో చరించాలి. ఏదైనా మనసులో ఉన్నదాన్ని బహిర్గతం చేస్తేనేగా తెలిసేది. లేకపోతే మనసులో ఏమనుకుంటున్నారో ఎవరికీ తెలియదు. అందుకే ఒక కీర్తనలో చెబుతారు, మనస్సులోని మమును తెలుసుకో, మనసులోని మమును తెలుసుకో, మన రక్షక మరకతాంగన, మనసులోని మర్మమును తెలుసుకో. ఈ మనసు ఒక అగాధమైనది. ఎన్ని ఆలోచనలు, ఎన్ని ఊహలు, ఎన్ని సంకల్పాలు, ఎన్ని భావాలు ఉంటాయో అంత తొందరగా తెలియదు. కనుక ఆ మనసుని విప్పితే తప్ప మనసులో ఏమనుకుంటున్నది తెలియదు. అనుభవించే బాధ కానీ ఎవరికైనా చెప్పినప్పుడే వాళ్ళు దానికి తగిన సూచన చేయటం కానీ సహాయం చేయటం కానీ చేస్తారు. అలాగే అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అనేది మామూలుగా మనం సామెత చెప్పుకుంటాం. ఎందుకంటే మన ఆకలి ఆవిడికి తెలియకపోవచ్చు, మన అవసరం ఆమె గ్రహించకపోవచ్చు. అలాగే కాళీమాతను విశ్వసించి ప్రార్థించిన సుజనుల కష్టాలు ఆమెకు త్వరగా తెలుస్తాయి. ఆవిడికి పూర్తిగా మనసు విప్పి, అమ్మా ఇది నా బాధ, ఇదిగో ఇందుకోసం చేస్తున్న పూజ, అమ్మా ఇదిగో ఇది నా కష్టం, ఇది తొలగేందుకు ఈ కొబ్బరికాయ కొడుతున్నా, అమ్మా ఇదిగో ఇది నా కోరిక, ఈ కోరిక పండేందుకు నేను ఇదిగో ఈ గుమ్మడికాయ ఇస్తున్నా, ఇలా అంతా వివరించి వివరంగా చెప్పవలసిన పని లేదట. ఆ తల్లి మనం మంచి మనసుతో ప్రార్థిస్తే కష్టము సుఖము బాధ ఆవిడికి వెంటనే తెలుస్తాయట. అంతే వేగంతో ఆ తల్లి ఆ కష్టాలకి పరిష్కార మార్గాన్ని కూడా చూపిస్తుందట. అడిగిన వాళ్ళకి లేదనకుండా వరాలను ప్రసాదించే తల్లి ఆ తల్లి. తన భక్తుల్ని సామాన్యంగా ఎవరిని నిరాశపరచదు. ఆ తల్లిని నమ్మి బాగుపడని వారు ఎవరూ లేరు అంటున్నారు అనుభవపూర్వకంగా భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు పై పద్యంలో. కాళీనామ ఘనత కనలేక ఎందరో మోసపోయినారు మూఢులిలను, కాళీనామ ఘనత కనలేక ఎందరో మోసపోయినారు మూఢులిలను, సర్వమర్మ గురువు సద్గురు కాళీరా, సర్వమర్మ గురువు సద్గురు కాళీరా, కాళికాంబతనయ కనుము కృష్ణ. శ్రీ కాళీమాత నామ మహిమని తెలుసుకోలేక ఎందరో మూఢులు మోసపోయారట. అన్ని రహస్యాల్ని అన్ని మర్మాల్ని తెలిపే సద్గురువే శ్రీ కాళీమాత. దేన్నైనా ముందుగా నమ్మి కార్యారంభం చెయ్యాలి. అంతేగాని మొదలు పెట్టక ముందే అవుతుందో లేదో, జరుగుతుందో జరగదో, లేకపోతే లాభదాయకంగా ఉంటుందో ఉండదో అనుకుంటూ కూర్చుంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. అందుకే చెప్తారు కదా ఒక ఆప్తవాక్యంలో, ఆరంభించరు నీచ మానవులు కార్యోన్నతిన్ భయపడి అని. అంటే అసలు ముందు ఆ కార్యం చేయగలమా లేమా అని భయపడి పనినే ప్రారంభించరు. అలాగే చేస్తూ ఉన్నప్పుడు అనుక్షణం సంశయాలు అవన్నీ కనుక ఉంటే అప్పుడు కూడా కార్యజయం కార్యసాఫల్యం కలగదు. సంశయాత్మ వినశ్యతి అని చెప్పింది కూడా అందుకే. అలా కాకుండా దాని గురించిన ఆనుపానులు తెలుసుకొని ప్రారంభించడం వల్ల పురోగతి కలుగుతుంది. అంటే దైవాన్ని విశ్వసించి మనం గనక
కార్యాన్ని సక్రమమైన సవ్యమైన ఆ సమయాన్ని ఎరిగి చేస్తే మనకి చక్కటి ఫలితం లభిస్తుంది. అది కాళీమాతని గురించి తెలుసుకోకుండా, తల్లి కరుణా కటాక్షాల గురించి వినకుండా, శక్తి సామర్థ్యాలు తెలుసుకోవాలనే ప్రయత్నం చేయకుండా, ఆమె యొక్క లీలా వైభవాన్ని ఏ పెద్దల ద్వారా తెలియకుండా, సర్వమంత్రాత్మిక అయిన అమ్మ నామపారాయణ ప్రీతమానస. తన నామాన్ని పలికితేనే సంతోషపడుతుంది. శ్రీ కాళీనామాల ఘనత తెలుసుకొని పారాయణ చేస్తే సులభంగా అన్ని రహస్యాలు తెలుస్తాయి. ఈ రహస్యం తెలియని మూఢులు వేరే దారులు గుండా పోయి మోసపోతూ ఉంటారు అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు పై పద్యంలో తెలియచేస్తున్నారు. కష్టజీవులపై కరుణ చూపెడు కాళి, కష్టజీవులపై కరుణ చూపెడు కాళి, సాటిలేని మేటి శక్తితోడ, సాటిలేని మేటి శక్తితోడా, ఉత్తములను తానే ఉద్ధరించును కాళి, ఉత్తములను తానే ఉద్ధరించును కాళి, కాళికాంబతనయా కనుము కృష్ణ. కరుణామూర్తి అయిన శ్రీ కాళీమాత సాటిలేని శక్తితో, మేటిలేని శక్తితో, సాటి మేటి తనకు పోటీ లేని శక్తితో కష్టజీవుల్ని కాపాడుతుంది. ఉత్తముల్ని కూడా తానే ఉద్ధరిస్తుంది. దేవుని పూజించిన వాళ్ళు అసలు దేవుడే లేడు అనే నాస్తికులు ఎప్పటికీ కష్టాల కడల నుంచి బయటపడలేరు. సుఖాలు వారి దరిని చేరవు. అయితే ఇది సాహితీపరంగా చెప్పుకోవటం కొంతవరకు సబబ్బే, కానీ వాస్తవంలో కొంతవరకు కూడా ఇది వాస్తవమే. మరి ఇక్కడే మనకి సమన్వయం కావాలి. కాబట్టి దేవుడు లేడనే నాస్తికులకి కష్టాల కడల నుంచి బయటపడలేరనే, సుఖాలు దరిచేరవు అని చెప్పుకోవటం పూర్తిగా నిజం కాకపోవచ్చు. అట్లాగే ఎవరూ వారిని ఆదరించరు, వారితో కలవటానికి ఎవరూ ఇష్టపడరు, సామాజిక శాంతిని శాశ్వతంగా కోల్పోతారు అనేటటువంటి విషయాల్ని కూడా సమన్వయపరుచుకున్నప్పుడు ఇది సహజంగా నిజం కాదు అనిపిస్తుంది. అయితే ఇక్కడ సమన్వయంలో ఏమిటంటే, ఒకవేళ వాళ్ళు సుఖపడినా, ఒకవేళ వాళ్ళకి మేలు జరిగినా, ఒకవేళ వాళ్ళు ధనవంతులైనా అది తాత్కాలికం మాత్రమే. ఆ పూర్వజన్మల పుణ్యకృత ఫలితం పోగానే చివరికి మళ్ళీ హీనాతిహీనమైన స్థితిలోకి వెళ్ళవలసిందే. అలా కాకుండా మొదటి నుంచి కష్టపడి పనిచేస్తే అమ్మ కాళీమాత కరుణతో చక్కగా ఆవిడ సాన్నిధ్యంలో నిలుస్తాం, ఆవిడ చేరతీస్తుంది. సాటిలేని మేటి శక్తితో వాళ్ళని ఆదరిస్తుంది. అట్లాగే ఉత్తములైన వారిని తనలో చేర్చుకుంటుంది. ఉద్ధరించటం అంటే ఇక్కడ ఉన్నత స్థాయికి చేర్చటం. అట్లాగే ఉన్నతులైన వారు, ఉత్తములైన వారు లోకంలో సామాన్యంగా వారి ఉన్నతి కోసం పాటుపడుతూ వారి కష్టాల్లో పాలు పంచుకుంటూ ఉన్నటువంటి వాళ్లకు కూడా శ్రీ కాళీమాత యొక్క గొప్పదనాన్ని, వైభవాన్ని చాటి చెబుతారు. అయ్యా, ఇలా కష్టాల్లో మమ్మల్ని ఆదుకున్నదే ఆ తల్లి. ఆ తల్లి అనుగ్రహం వల్లే మేము ఈ కష్టాల కడల నుంచి బయటపడ్డాము, ఈ సమస్యల నుంచి దూరం అయ్యాము. కనుక ఆ కష్టాల్ని, సుఖాల్ని ఆ తల్లి స్వయంగా చూస్తుంది. ఆవిడేడ మనం సడలిపోని విశ్వాసాన్ని నిలుపుకోవాలి అని వాళ్ళు 10 మందికి చెప్పగలుగుతారు. ఆవిడ దయవల్లే మేము ఇట్లా ముందుకు నడుస్తున్నాము అని చెప్పేవాళ్ళని ఈ తల్లి నిజంగానే వెనక ఉండి నడిపిస్తుంది. ముందు మార్గగామి అయి వారికి ముక్తి మార్గానికి త్రోవ చూపుతుంది. అలాగే కాళీమాత జీవిత విలువల్ని, రీతుల్ని బోధించి వారి ఉన్నతత్వానికి మరింత మెరుగులు దిద్దుతుంది. ఆమె అనుగ్రహంతోనో, అంతకు ముందు చేసిన పుణ్యకర్మల యొక్క ఫలితం వల్ల ఉన్నతమైన స్థితిలో ఉంటే వారిని మరింత ఉన్నతులుగా తీర్చిదిద్ది భౌతిక సుఖాలలో వాళ్ళు ఆనందాన్ని పొందిన తర్వాత అధిభౌతికమైనటువంటి ఆధ్యాత్మిక స్థితికి తీసుకొస్తుంది, ముక్తి మార్గాన్ని ప్రసాదిస్తుంది అంటూ పై పద్యంలో
భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు పద్యంలో తెలియచేశారు. శక్తితోడజేయు సద్యజ్ఞములకును మంచి ఫలితమిచ్చు మహిత కాళి. శక్తితోడజేయు సద్యజ్ఞములకును సత్యజ్ఞములకును మంచి ఫలితమిచ్చు మహిత కాళి. యజ్ఞమనగా కాళికాంబకు ఇష్టము, యజ్ఞమనగా కాళికాంబకు ఇష్టము, కాళికాంబతనయ కనుము కృష్ణ. యజ్ఞాలు చేసి ఏదైనా సాధించవచ్చు. శ్రీ కాళీమాత మూలమంత్రాన్ని నిరంతరం జపించటం వల్ల ఆ తల్లి కరుణిస్తుంది. అలాంటి వాళ్ళు కాళీమాత ప్రీతి కోసం యజ్ఞాలు చేసినప్పుడు వారి కోరికల్ని సిద్ధింపచేస్తుంది. ఆ తల్లి సంతసిస్తుంది. కోరిన కోరిక ఉచితమైతే తప్పకుండా సిద్ధింపచేస్తుంది. విశ్వశాంతి కోసం, మోక్షం కోసం ఆ తల్లి నామాన్ని స్మరిస్తూ చేసే యజ్ఞం సత్యజ్ఞం అవుతుంది. ఆ యజ్ఞం వల్ల సత్కార్యాలు లేదు సత్కర్మలు చేసిన ఫలితం లభిస్తుంది. అలాంటి యజ్ఞాలకి ఆ తల్లి సంతసించి మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది. అట్లా కాకుండా సత్ యజ్ఞాలు కాకుండా దుష్టభావంతో దుష్ట సంకల్పాలతో ఇతరులకి అపకారం తలపెట్టి చేసే యజ్ఞాలు బెడిసి కొడతాయి, దుష్ట ఫలితాలను ఇస్తాయి. వాటి వల్ల చేసిన వారికి కూడా పాప ఫలితం చుట్టుకొని వంశనాశనం జరుగుతుంది. శ్రీ కాళీ అమ్మకు యజ్ఞం అంటే ఎంతో ప్రీతి. బహిర్యజ్ఞం లేదు బహిర్యాగం కంటే అంతర్యాగం, అంతర్యజ్ఞం మరింత శ్రేష్టమైనది. అంతర్యజ్ఞం అంటే నిరంతరం ఆమె రూప ధ్యానం చేయటం అన్నమాట. మనం ఏ పని చేస్తూ ఉన్నా, ఏది చూస్తూ ఉన్నా అంతర్గతంగా దానినే అజప అని కూడా అంటారు. అంతర్గతంగా జరిగేటటువంటి జపమే అదే యజ్ఞమై అదే యాగమై అమ్మ యొక్క సంస్మరణే ఆవిడ్ని సంప్రీతురాల్ని చేస్తుంది. కనుక అజప అంతర్గతంగా జరిగేటటువంటి యజ్ఞం, అంతర్గతంగా జరిగేటటువంటి జపం అప్రయత్న రూపంలో జరిపేటటువంటి యజ్ఞం. చూడండి, అజప తెలిసినటువంటి వారు ఆ మార్గంలో ఉన్న వాళ్ళకి ఏదో నడుస్తూ ఉంటారు, గుచ్చుకుంటుంది టక్కన, అమ్మా మాత కాళీమాత ఓ తల్లి, వెంటనే భావంలో అమ్మ మెదులుతుంది. ప్రారబ్ధం కోసం ఇలాంటి చిన్న చిన్నవి తాత్కాలికమైన బాధలు అనుభవించినా, పెద్ద బాధలు అనిపించినా ప్రారబ్ధాన్ని మనం అనుభవిస్తున్నాం అన్నమాట. ఆ అనుభవించినా కూడా ఈ జన్మలోని సంస్కారం ఆ అమ్మని అజపాగా పిలుస్తూ స్మరిస్తూ ఉంటుంది. అలా జరగటం వల్ల శక్తివంతులై చేసే మంచి యజ్ఞాలకి శ్రీ కాళీమాత మంచి ఫలితాలని ఇస్తుంది. సద్భావంతో చేస్తూ ఉంటే తెలియకుండానే ఒక యజ్ఞం చేసేసరికి శక్తి వస్తుంది. కొన్ని మంచి కార్యక్రమాలు చేసేసరికి శక్తి ఎప్పుడూ కూడా వ్యక్త రూపంలోనే ఉండాల్సిన అవసరం లేదు. అది అవ్యక్త రూపంలో ఉంటుంది, మనకు కంటికి కనిపించకుండా ఉంటుంది. అది వాక్శక్తినిస్తుంది, సంకల్ప శక్తినిస్తుంది, లేదు కార్యశక్తినిస్తుంది, దేహశక్తినిస్తుంది. అలాంటి శక్తివంతులై చేసే యజ్ఞాలకి అమ్మ కాళీమాత మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకు అంటే యజ్ఞం అంటే అమ్మకు చాలా ఇష్టం గనక అంటున్నారు కాళీకృష్ణ గురుదేవులు పై పద్యంలో. రక్షణకును కర్త శిక్షణకును కర్త ఆర్తిబాపు కాళి ఆదిశక్తి. రక్షణకు కర్త శిక్షణకును కర్త ఆర్తిబాపు కాళి ఆదిశక్తి. సహకరించు కాళి సత్కార్య సాధన. సహకరించు కాళి సత్కార్య సాధన. కాళికాంబతనయ
కనుము కృష్ణ. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ శ్రీ కాళీమాత కర్తవ్యాలు, అంటే ఆమె చేసే పనులు. ఎందుకు చేస్తుందయ్యా అంటే కర్తవ్య కర్మగా ఆమె భావిస్తుంది కనుక, సృష్టినంతా నడిపేది తాను కనుక తాను చెయ్యాలి అనుకున్నది చిటికలో క్షణంలో చేస్తుంది. ఆదిపరాశక్తి అయిన కాళి అందరి దుఃఖాల్ని పోగొడుతుంది. మంచి పనులు చేసేవారికి, మంచి మార్గంలో ఉన్నవారికి సహకరిస్తుంది. రక్షించే వాళ్ళకే శిక్షించే అవకాశం, అధికారం ఉంటాయి కదా. ఎవరు ఎవరిని ఎలాంటి అనుబంధం లేకుండా రక్షించరు, శిక్షించలేరు. అంటే భౌతికంగా కనిపించేవైనా కావచ్చు, అది భౌతికంగా కనిపించని పూర్వజన్మల నుంచి వచ్చిన కర్మ ఫలితమైనా కావచ్చు. శ్రీ కాళీమాతను, ఆ తల్లి యొక్క ఘనమైన శక్తి తెలుసుకుని నిష్కల్మషమైన మనసుతో, కోరికలు లేకుండా, విశ్వాసం సడలిపోకుండా భక్తితో ఆరాధించటం వల్ల తల్లికి భక్తునికి మధ్య ఆధ్యాత్మిక అనుబంధం ఏర్పడుతుంది. అప్పుడు ఆ తల్లి నీడన చేరినట్లే. మండు వేసవిలో చెట్టు నీడ చేరిన వారికి ఎలాంటి హాయి సుఖము లభిస్తుందో, అలాగే అమ్మ కాళీమాత పంచని చేరితే వారికి అన్ని బాధల నుంచి పరిష్కారం లభిస్తుంది. రక్షణకు కర్త ఆ తల్లే. అలాగే తనను చేరిన వారు సరైన మార్గాలను అవలంబించటానికి తగు శిక్షణ. ఇక్కడ శిక్షణ అంటే చేసే విధానం. మామూలుగా మనం సహజంగా చెప్పుకుంటాం, శిక్షణాలయం ఉండి శిక్షణా సంస్థ అని. అంటే దాన్ని ట్రైనింగ్ సెంటరు అంటారు. అంటే ట్రైనింగ్ ఇవ్వటం అంటే, శిక్షణ ఇవ్వటం అంటే ఎలా చేయాలి, ఎలా ఆచరించాలి, ఆ విధి విధానాలు ఏమిటి, అలా ఆ శిక్షణని, విధి విధానాల్ని తెలియచేసేది, కల్పించేది కూడా కాళీమాతయే. సరైన రీతిలో నడక, దారి తప్పి అంటే సరైన రీతిలో నడవకుండా దారి తప్పి సంచరిస్తుంటే సరిదిద్ది మళ్ళా మంచి మార్గాన్ని సూచించటం ఆ తల్లి తన కర్తవ్య కర్మగా స్వీకరిస్తుంది. ఆది పరాశక్తి అయిన కాళీమాత బాధల్ని తీర్చి మంచి పనులు చేయాలి అనే ఆకాంక్ష ఉన్నవాళ్లకి సహకరించి ఆ పనుల్ని చేసే సమయంలో ఇబ్బందులు లేకుండా, ఇబ్బందులు ఏమన్నా వస్తే వాటిని పరిష్కరించే విధంగా సహకరిస్తూ సత్ఫలితాన్ని సాధించటానికి దోహదపడుతుంది అంటున్నారు భగవాన్ పూజ్య శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు పై పద్యంలో. పరమగమ్యమైన బ్రహ్మ విజయ శక్తి కాళి సకలలోక ఘనత ఉంది. పరమగమ్యమైన బ్రహ్మ విజయే శక్తి కాళి సకలలోక ఘనత ఉంది. శాశ్వతములైన సంపదలిచురా. సకల లోక ఘనత ఉంది కాళి శాశ్వతములైన సంపదలిచురా. కాళికాంబతనయా కనుము కృష్ణ. చివరికి నేర్వవలసింది, చేరవలసింది బ్రహ్మ విద్యే. విద్యలన్నిటికీ గమ్యం బ్రహ్మ విద్యే. ఆ గమ్యమే శ్రీ కాళీమాత. అన్ని లోకాలలో వెలుగొందుతూ ఆమె శాశ్వత సంపదలనిస్తుంది. ఎన్ని విద్యలు నేర్చినా, మరి ఇతర విద్యలు నేర్వకున్నా ఆ దారులన్నీ అంతిమంగా శ్రీ కాళీమాతలో ఐక్యం కావటానికేనని తెలుసుకోవాలి. బ్రహ్మ విద్య సాధన కోసం తపించే వారి గమ్యం ఆ తల్లి దర్శనం పొందాలని, ఆ తల్లి సాయుధ్యం కావాలి అని, ఆ తల్లిలో లీనమైపోవాలనే నిర్గుణ పరబ్రహ్మ జ్ఞానమే బ్రహ్మ విద్య. అంటే ఇక్కడ నిర్గుణ పరబ్రహ్మ జ్ఞానము అంటే నిర్గుణ పరామాయి జ్ఞానమే బ్రహ్మ విద్య. ఎందుకని? ఆమె రూపరహితమైంది, తానే సమస్తము అయింది.
అన్నింటిలో ఉండే ఆది పరాశక్తియే బ్రహ్మరూప నామంతో వెలుగుతూ ఉంది. ఎందుకని? అఖండ పరమాత్మకి, మనమందరం జీవాత్మలం అనుకుంటే దివ్యాత్మకి పరమాత్మకి లింగ భేదము లేదు అని మనవారు చెప్తారు. కనుక ఏ రూపంలో అయినా ఏ లింగంలో అయినా ఆమె ప్రకటన కావచ్చు. అలా కావటానికి కావలసిన శక్తి ఆ దివ్య ఆత్మలో ఉన్నది. కనుక బ్రహ్మరూప అనే నామంతో వెలుగొందుతూ ఉన్న అందులో ఉన్నటువంటి శక్తి, అలాగే సకల లోకాలలో ఉండే జీవులకి శాశ్వత సంపదలైన మోక్షాన్ని జన్మరాహిత్యాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి ఈ పరామాయిది, పరాశక్తిది. అలాంటి పరాశక్తిని ఆదిశక్తి అన్నాం. ఆ పరామాయి పరాశక్తి ఆదిశక్తియే కాళీమాత అని. మోక్షాన్ని పొందటం సాధారణమైన విషయం కాదు. ఎవరైతే నిరంతరం ఆ తల్లి నామాన్ని జపిస్తూ అంత్యకాలంలో చివరి క్షణంలో అంటే ప్రాణం విడిచే సమయంలో ఏ కోరిక లేని వారే నిర్మలంగా ప్రశాంతంగా సంకల్పరహిత స్థితిలో కాళీమాత నామాన్ని వదలకుండా మననం చేస్తారో వారు దేహాన్ని వదులుతారో వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుంది అని చెబుతారు. స్వర్గలోకం ప్రాప్తించినా కూడా స్వర్గ సుఖాల్ని కొన్ని వందల సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాలు అనుభవించిన తర్వాత ఈ పుణ్యఫల ప్రాప్తి పూర్తయిన తర్వాత మళ్ళీ ఆ స్వర్గం నుంచి కిందకి పడతోస్తే ఆ లోకం నుంచి దానికంటే నిమ్నలోకమైనటువంటి భూలోకానికో ఇంకా అంతకంటే నిమ్నలోకానికో నీచలోకానికో వెళ్ళే అవకాశం ఉంది. అలా కాకుండా ఇంకా ఉత్కృష్టమైనటువంటి స్థితిలో ఉంటే ఆ తల్లిని సేవించి అనుగ్రహానికి పాత్రులై ఉంటే కర్మ సంచయం కలిగి పునరావృత్తి రహితమైన ముక్తికి అర్హులవుతారు. అలాంటి ముక్తిని మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి పరాశక్తియే శ్రీ కాళీ మాత అంటూ పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు తెలియచేస్తున్నారు. మోక్షమిచ్చు కాళి పుణ్యవంతులకెల్లా, మోక్షమిచ్చు కాళి పుణ్యవంతులకెల్లా, కాళి దీవెనలొంది కలిని దృంచి, కాళి దీవెననుంది కలిని దృంచి, జనన మరణరహిత సామ్రాజ్యమిలిరి, జనన మరణరహిత సామ్రాజ్యమిలిరి, కాళికాంబతనయా కనుము కృష్ణ. గొప్ప పుణ్యం సంపాదించిన వాళ్ళు శ్రీ కాళీమాత దీవెంతో కలిమాయను గెలిచి చావు పుట్టుకలు లేని మోక్ష సామ్రాజ్యాన్ని పరిపాలిస్తారు. ఎవరు ఎలా చేసినా ఏం చేసినా ఎందుకు చేసినా పుణ్యఫలాన్నిచ్చే కార్యాలనే ఆచరించాలి. పుణ్యం అనేది ఒక ధనం. అది వెంట ఉంటే అన్ని లోకాలు తిరగటానికి అనుమతి ఉన్నట్టే. పుణ్యం అనే ద్రవ్యం సమస్త లోకాల్లోనూ చెల్లుబాటయ్యే నిధి లాంటిది. మరణం తర్వాత కూడా ఆ జీవుని వెంట నడిచి నీడలా వచ్చేది చేసుకున్న పుణ్యము. అంటే ధర్మబద్ధంగా జీవితాన్ని గడిపి ధర్మాన్ని ఆచరించి సత్యాన్ని పాటించి శాస్త్ర నీతిలో జీవుడు బ్రహ్మస్థితిని పొందాలి అనే భావంతో బ్రహ్మానువర్తనుడై ముందుకు సాగినవాడు పుణ్యవంతులవుతాడు. ఏ లోకంలోనూ అలాంటి పుణ్యవంతుల్ని ఆపేటటువంటి శక్తి ఎవరికీ ఉండదు. అలాంటి శక్తి ఎక్కడా సృష్టించబడలేదు. ఆ పుణ్యశక్తి శ్రీ కాళీమాత. ఎందుకని ఇలాంటి పుణ్యాత్ముల్ని నడిపింపచేసేది, వాళ్ళ వెంట ఉండి మార్గదర్శిగా ముందు ఉండేది. చావు పుట్టుకల దుఃఖానికి అతీతమైన మోక్ష సామ్రాజ్యాన్ని
శ్రీ కాళీమాత కరుణతో ఏలినవారు ఎందరో ఉన్నారు. అలాగే ఇహ సౌఖ్యాలు అనుభవించి పరసౌఖ్యము అంటే స్వర్గభోగాలే కాకుండా అవి దాటి మోక్ష సామ్రాజ్యాన్ని పొందాలి, పునరావృతి రహితమైన జన్మరహిత స్థితిని పొందాలి అన్నా కూడా కాళీమాతని వేడుకోవాలి అంటూ పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు తెలియచేస్తున్నారు.